వీడియోలో చూస్తున్నారు కదా, ఇది వేప పువ్వు రెక్కలు అన్నమాట. వీటితో కర్రీ తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఈ వేప రెక్కల కర్రీ అనేది చేదుగా ఉండకుండా ఉండడానికి ఇది ఎట్లా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. వేప పువ్వు తినడం వల్ల ఏంటంటే ఆరోగ్యానికి మనకి కడుపులో కొంతమందికి పురుగులు అవుతుంటాయి, వామ్స్ అంటారు కదా, అవి రాకుండా ఉండడానికి, ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్, దురదలు ఉంటాయి కొంతమందికి, అట్లా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా, మెయిన్ గా అయితే ఇప్పుడు అందరికీ కూడా డయాబెటీస్ అంటున్నారు కదా, అట్లా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉండడానికి, ఇట్లా అయితే ఈ వేపపు రెక్కలు అనేటివి ఎట్లా తయారు చేసుకున్నారు అనేది, వేప చెట్టు కింద కవర్లు, బియ్యం సంచి కవర్స్ ఉంటాయి కదా, వాటిని వేసి ఒక 2-3 రోజులు అట్లా వదిలేస్తారు. ఇవి ఒకవేళ మీకు తయారు చేసుకోవడం కష్టం అనుకుంటే ఇవి ఎక్కడ దొరుకుతాయి? వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఇక్కడ ఎండబెట్టినవి వేప రెక్కలు రెడీగా ఉన్నాయి. ఈ కర్రీ కోసం ఇంకా చింతపండు నానబెట్టుకోవాలి. ఒక 4 నుంచి 5 రెక్కలు అట్లా చింతపండు నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, చింతపండు మరీ పుల్లగా అవుతుంది. తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు కూడా వేసి నానబెట్టాలి. ఇంకా తర్వాత ఇక్కడ ఆనియన్స్ ఉంటాయి కదా, ఇవి మన సాంబార్లో వేసుకునేటివి చిన్నవి, ఇవి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది బాగా. ఇవి లేకపోతే పెద్దవి కూడా వేసుకోవచ్చు అని చెప్తుంది అంటున్నాను. ఎవరు చేసేది అంటే, ఈ డిష్ ఇప్పుడు చేసేది నేను కాదు, మా అపార్ట్మెంట్లో నా ఫ్రెండ్ అనమాట. ఈ డిష్ తను ఆల్రెడీ మన ఛానల్లో హోమ్ మేడ్ పిజ్జా తయారు చేయడం చూపించింది. చాక్లెట్స్ కూడా ఇంట్లో తయారు చేసి సేల్ చేస్తుంది. అయితే పిజ్జా చూపించినప్పుడు కనిపించింది, కానీ ఇప్పుడు మాత్రము నాకు కొంచెం కెమెరా ముందుకి నేను రాలేను, నాకు సిగ్గు అవుతుంది, ఎక్కువగా కనబడను. కానీ కర్రీ చూపిస్తా అంటే సరే చూపి అని చెప్పిన. ఇట్లా ఆనియన్స్ నీళ్ళలో నానబెడితే ఏమవుతుందంటే పొట్టు ఈజీగా వెళ్తుంది. మనకి ఇప్పుడు ఈ కర్రీ చూపించే అమ్మాయి తమిళ అమ్మాయి. వాట్ ఇస్ కర్రీ నేమ్? కార కొళంబు. ఓకే, విన్నారు కదా. అయితే మన తెలుగు రాష్ట్రాలలో ఈ ఇట్లా వేప పువ్వు రెక్కలతో కర్రీ చేస్తారా? మాకు కామెంట్ చేయండి చూద్దాం. తర్వాత ఇది సాంబార్ మసాలా కావాలి ఈ కర్రీ చేయడానికి. అంటే దీంట్లోనే కారం పొడి, ఇంకా జీలకర్ర, మెంతులు, ధనియాలు, కందిపప్పు అన్నీ వేయించి చేసిన మసాలా అంట ఇది. తర్వాత ఒక టమాటో, ఇంకా ఈ ఆనియన్స్ చిన్నవే కానీ కొద్దిగా ఆఫ్ చేస్తుంది. చూస్తున్నారు కదా, ఆమెకు అనిపిస్తలేదు వీడియోలో, కానీ ఆమె రింగ్ చూపిస్తుంది. వాళ్ళ హస్బెండ్ నేమ్ అంట, ఇది తమిళ్లో రాసిర్రు, తమిళ్ అని, ఆయన పేరు తమిళ్ అనమాట, తమిళ్ వానన్. అట్లా ఈ తమిళనాడు స్పెషల్ రెసిపీ అనమాట ఇది. తర్వాత వెల్లిపాయలని ఇట్లా జస్ట్ క్రష్ చేయాలి కొద్దిగా, అందుకే పీట మీద పెట్టి జస్ట్ క్రష్ చేస్తుంది, మరీ రోట్లో వేసి దంచొద్దు. తర్వాత ఇక్కడ నువ్వుల నూనె వాడుకోవాలంట, ఎందుకంటే వేప పువ్వు మనకు చలవ చేస్తుంది. దీనికి నువ్వుల నూనె కాంబినేషన్ టేస్ట్ కూడా బాగుంటుందని చెప్తుంది. ఇట్లా నువ్వుల నూనె ఒక 3 to 4 స్పూన్స్ అట్లా వేసి కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఇంకా తర్వాత ఈ వేప పువ్వు రెక్కలు ఉన్నాయి కదా, వాటిని ఒక 1 టీ స్పూన్ వరకు వేస్తుంది. ఈ వేప పువ్వు రెక్కలు మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. తర్వాత ఈ ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకునే ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి, ఇంకా ఈ వెల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేయాలి. ఇక్కడ దొడ్డుప్పే వాడుతుంది, ఆల్రెడీ చింతపండులో కూడా వేసుకున్నాము, అట్లా చూసుకొని వేసుకోండి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా. 1 టమాటో ఇదేనా? చింతపండు వేసుకున్నాం కాబట్టి 1 టమాటో సరిపోతుంది. ఇంకా తర్వాత ఇక్కడ మునక్కాయ, 1 మునక్కాయ సరిపోతుంది. మునక్కాయలు లేని వాళ్ళు వంకాయలు కూడా వాడుకోవచ్చంట. ఈ మునక్కాయలు ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ చింతపండు నీళ్ళు పోసుకోవాలి. ఇంకా తర్వాత ఇక్కడ సాంబార్ మసాలా వేసుకోవాలి. ఇది ఒక 4 టీ స్పూన్స్ వరకు వేసుకోవచ్చంట. అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ అందులో కారం పొడి ఉంటుంది కాబట్టి వేస్తలేము ఇంకా కారము. అయితే మామూలుగా ఈ సాంబార్ మసాలా వాడను అనుకున్న వాళ్ళు మామూలుగా కారం పొడి వేసుకొని జీలకర్ర, మెంత పొడి, ధనియా పొడి అట్లా కూడా వేసుకోవచ్చు. అయితే తను చెప్తుంది ఈ సాంబార్ మసాలా వాళ్ళ తమిళనాడులో ఫేమస్ అంట. ఇది తయారు చేసుకునే విధానం నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్తుంది. నిజంగా ఆ టేస్ట్ బాగుంది చాలా. సాంబార్ మసాలా వాడని వాళ్ళు, లేదంటే మీ దగ్గర లేదనుకోండి, జస్ట్ ఉప్పు, కారం, ధనియా పొడి, జీలకర్ర, మెంతి పొడి అవి ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా పులుపుకి తగ్గట్టుగా కొన్ని వాటర్ పోసేసి ఇది బాగా మరిగించాలి. ఇక్కడ చూస్తున్నారు కదా వేప పువ్వు రెక్కలు కనిపిస్తున్నాయి. అయితే ఇది బాగా మరగాలి ఈ చింతపండు నీళ్ళు, అప్పుడే మనకు ఆ పులుపు అనేది పోయి మంచి టేస్ట్ వస్తుంది. అయితే ఇవి తయారు చేసుకునే విధానం అనేది
ఆ అమ్మాయి చెప్తుంది, మీరు చెప్పండి నేను చెప్పేది అంటుంది. వాళ్ళ దగ్గర మామూలుగా వేప చెట్ల కింద ఈ బియ్యం సంచి కవర్స్ ఉంటాయి కదా, మనం బియ్యం పోసుకునేటివి, ఆ కవర్స్ అన్ని కూడా ఆ వేప చెట్టు కింద వేసేసి అవి మొత్తం ఒక 2-3 రోజులు అట్లనే ఉంచేస్తే ఆ వేప పూలు అన్ని పడతాయి అన్నమాట. పడ్డ తర్వాత మనం తెచ్చి చాటలో వేసుకొని చెరగాలి. ఎందుకంటే మనకి అంటే కొంచెం ఏమన్నా ఆకులు పడతాయి, ఇంకా దుమ్మెమన్నా ఉంటది కదా, అట్లా మంచిగా చెరిగిన తర్వాత ఓన్లీ అవి మన రెక్కలు ఉంటాయి కదా, ఆ పెటల్స్ మాత్రమే తీసి వాటిని ఎండలో పెట్టుకోవాలి. అవి మంచిగా ఎండే వరకు 1 డే, ఎండ ఎక్కువ ఉంటే ఒక రోజులో ఎండిపోతాయి, లేదంటే ఒక 2-3 డేస్ కూడా ఎండలో పెట్టుకొని వాటిని ఇట్లా బాటిల్స్ లో స్టోర్ చేసుకుంటే మనకి చాలా 1 year వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఏం పాడు కావు, బయటనే పెట్టాలి, ఏం ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇట్లా మీకు తయారు చేసుకోవడం ఇదంతా కష్టం అనిపించిన వాళ్ళకి ఆన్లైన్ లో కూడా ఇవి నీమ్ ఫ్లవర్ పెటల్స్ అమ్ముతున్నారు. ఇప్పుడు మామూలుగా ఇది ఇప్పుడు ఉగాది కూడా వస్తుంది కాబట్టి వేప పువ్వుతో మీరు అందరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇంకా తర్వాత కొంచెం బెల్లం వేసి తర్వాత ఒక 1/2 minute అట్లా మరిగించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోయింది. వేప పువ్వు రెక్కలతో మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మంచిగా బాగా ఉడికింది అనుకోండి, చిక్కబడుతుంది. అంతే, కర్రీ చిక్కబడ్డది మంచిగా. అంటే మీరు మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం, బెల్లం అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి. ఇట్లా దీన్ని వీళ్ళు మాత్రము క్యాబేజ్ ఫ్రై ఉంటుంది కదా, ఆమె పొరియల్ అని చెప్తుంది, వాళ్ళు పొరియల్ అంటే ఫ్రై అనమాట, అది పక్కకు పెట్టుకొని తింటారంట. ఇట్లా ఇది కలుపుకొని ఆ క్యాబేజ్ ఫ్రైని తీసుకొని తినాలంట, పాపడ్ పెట్టుకొని. నిజంగా ఈ కాంబినేషన్ సూపర్గా ఉంది. అయితే ఇది మామూలుగా ఎక్కువ చేదు ఉంటుంది అనుకుంటారు కదా, ఏం పెద్ద చేదు లేదు, కాకరకాయ కంటే కొంచెం తక్కువ చేదే ఉంది. మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఇంకా మరిన్ని వెరైటీ రెసిపీస్, ఇంకా హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.